హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఈ వీడియోలో జూమ్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ద్వారా ఎఫెక్టివ్గా ఏ విధంగా టీచ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జూమ్ యాప్ ఓపెన్ చేశాను. నా స్టార్ట్ నొక్కాను. ఎస్, హాయ్, నమస్కారం, బాగున్నారా? చాలామంది నన్ను అడిగారు, సార్ మీరు జూమ్ బ్యాక్గ్రౌండ్స్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు. అయితే టీచింగ్ సంబంధించి కొంతమంది టీచర్స్ నన్ను అడిగారు, ట్రైనర్స్ కూడా టీచింగ్ సంబంధించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జూమ్లో బ్యాక్గ్రౌండ్ మనం ఎఫెక్టివ్గా ఏ విధంగా పెట్టుకోవచ్చు, ఏ విధంగా కంటెంట్ని డిస్ప్లే చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా అంటే పీపీటీ ప్రజెంటేషన్ని జూమ్ బ్యాక్గ్రౌండ్గా ఏ విధంగా యూజ్ చేయొచ్చో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను జూమ్ ఓపెన్ చేశాను కదా. జూమ్ ఓపెన్ చేసిన తర్వాత యూ సీ దిస్ ఆప్షన్స్. స్లైడ్ షేర్ స్క్రీన్ అని ఉంది కదా. ఇప్పుడు నేను షేర్ స్క్రీన్ మీద నొక్కుతాను. అయితే ఇప్పుడు నేను చూపించే ముందు మీకు ఈ ఆప్షన్స్, ఇది జూమ్లో వచ్చిన కొత్త అప్డేట్. సో మరి కొత్త ఆప్షన్ ఇది నేను మీకు చూపించే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఇది 100% టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, ఎవరైనా ఎనీ అదర్ ఫీల్డ్ ట్రైనర్స్కి, ఎక్స్పర్ట్స్కి, ఈవెన్ స్టూడెంట్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు షేర్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి విండో ఇలా ఓపెన్ అవుతుంది. మన ఓల్డ్ పద్ధతిలో అయితే స్క్రీన్ షేర్ నొక్కగానే ఏది కావాలి అనేది, ఇప్పుడు స్క్రీన్ నొక్కగానే స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా పైన ఒకసారి చూడండి, బేసిక్స్, అడ్వాన్స్డ్, ఫైల్స్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయాలి. అడ్వాన్స్ మీద క్లిక్ చేయగానే ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. దీంట్లో పవర్ పాయింట్ యాజ్ విజువల్ బ్యాక్గ్రౌండ్, పోర్షన్ ఆఫ్ స్క్రీన్, కంప్యూటర్ ఆడియో, వీడియో, అండ్ నేను వీడియో కూడా మీరు డిస్ప్లే, ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు పవర్ పాయింట్ యాజ్ ఎ విజువల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అంటే మనం ఒక క్లాస్లో కూర్చొని బ్యాక్గ్రౌండ్ మనం డిస్ప్లే చేసి ఒక పీపీటీని ఎలా ప్రజెంట్ చేస్తామో అదే వేలో మనం ఈ జూమ్ ద్వారా మనం విర్చువల్ క్లాస్లో ప్రజెంట్ చేయొచ్చు. నేను చూపిస్తాను. చూడండి, నా ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. తర్వాత కిందకి వచ్చేయండి, షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సింపుల్. ఇప్పుడు మీ పీపీటీ ప్రజెంటేషన్ ఎక్కడుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఉంది, మా అబ్బాయిది, అది ఓపెన్ చేస్తున్నాను. ఇట్స్ గెటింగ్ రెడీ. నా పీపీటీ ప్రజెంటేషన్ రెడీ. ఈ పీపీటీ ప్రజెంటేషన్ చూసారా, నా విండో కూడా కనబడుతుంది ఇక్కడ. అయితే ఈ విండో ఇప్పుడు చూడండి, నా విండోని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేశాను. అలా అట్ ద సేమ్ టైం కావాల్సిన చోటుకి మీరు మార్చుకోవచ్చండి. షిఫ్ట్ పట్టుకొని మీరు మౌస్ ద్వారా మీరు కావాల్సిన చోటుకి మార్చుకోవచ్చు. యూజువల్గా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెట్టుకుంటాం, మనకి ఎక్కడ కావాలితే అక్కడ. సైజ్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అంటే చూడండి, చివరి బటన్స్ పట్టుకొని మీరు మౌస్లో లెఫ్ట్ బటన్ నొక్కి ఇది డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెడుతున్నాను నా విండోని. ఓకే, సో ఇప్పుడు చూడండి, పీపీటీ ప్రజెంటేషన్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. అది బ్యాక్గ్రౌండ్. సో చాలా ఎఫెక్టివ్గా ఉందో చూసారు. ఇప్పుడు మనం షేర్ చేస్తూ ఉంటాం స్క్రీన్ని, మనకు కనబడడం, మళ్ళీ అక్కడ డిఫరెంట్ ఇదే ఉంటుంది విండో, ఆ విండోస్ కూడా సరిగ్గా ఉండవు. ఇప్పుడు చూడండి దీంట్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నాకు కిందకి వచ్చేసేటప్పటికి ఆప్షన్ చూడండి ఒకసారి, పీపీటీస్ అంటే ఇక్కడ 1 of 43. నేను ఫస్ట్ స్లైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్. నేను ఈ బ్యాక్ సైడ్ ఫస్ట్ స్లైడ్ చూపిస్తాను ఆఫ్ 43. ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా, రైట్ అండ్ లెఫ్ట్ యారోస్. ఇప్పుడు రైట్ యారో మీద నొక్కారనుకోండి, క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత మీకు థర్డ్ స్లైడ్ కావాలితే యూ గో ఆన్ క్లికింగ్ ఆన్ దిస్. చూడండి, అడ్వాంటేజ్, ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్, సంథింగ్ ఏదో రిలేటెడ్ టు ఇంజనీరింగ్. చూసారు, ఈ విధంగా స్లైడ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి మీకు. ఈ విధంగా స్లైడ్స్ మీరు ఓపెన్ చేసి మీరు ఎక్కడ కావాలో అక్కడ ఆపి యూ కెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఆయనకు వస్తుంది చూడండి. కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్, మళ్ళీ ఇక్కడ మీకు 3 బటన్స్ నొక్కితే ఆప్షన్స్ వస్తాయి. చూడండి, రీసైజ్ ఆప్షన్స్ వస్తాయి, రీసైజ్ మై వీడియో, అండ్ ఇంకొకటి ఏముందంటే స్ప్లిట్ వీడియో ఫ్రమ్ పవర్ పాయింట్. సో ఇంకా ఈ ఆప్షన్స్ మీరు తర్వాత ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ వరకు మీకు ఏ విధంగా మనం పవర్ పాయింట్ని విర్చువల్ బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించవచ్చో చూపిస్తాను. ఇది రాకముందు మామూలుగా వీడియోలో ఒక ఆప్షన్ ఉంది, విర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్. ఆ ఆప్షన్ ద్వారా నేను ఏం చేసేవాడిని అంటే నా వర్క్షాప్స్ అన్నీ కూడా విర్చువల్ బ్యాక్గ్రౌండ్లో నేను డిస్ప్లే చేసి కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని. కావాల్సినవి రిక్వైర్డ్ స్లైడ్స్ కానీ అవి ఫొటోస్ కానీ చూపించి.
అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైనా ఫోటో చూపించారనుకోండి విర్చువల్ బ్యాక్‌గ్రౌండ్‌గా, అంటే పీపీటీలోకి వెళ్ళి ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మీరు ఒకవేళ సెపరేట్ ఫోటో చూపించలేరు దీంట్లో. మళ్ళా మీరు వీడియో ఆప్షన్స్‌లోకి వెళ్ళి మళ్ళా విర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళా ఇదంతా చాలా కాబట్టి మీరు కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా ఫోటో చూపించారనుకోండి, ఆ ఫోటో ఎక్కడ చూపించాలి అనేది ఈ పీపీటీ ప్రెజెంటేషన్‌లోనే యూ కెన్ డిస్ప్లే. మీ వీడియో లింక్ కూడా పెట్టుకొని చూపించొచ్చు. ఓకే అండి. సో, ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే, ఆ ఫోటో పెట్టారా? ఆ ఫోటోని సెపరేట్‌గా పెట్టలేరు. ఓన్లీ పీపీటీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పీపీటీ. అంటే పీపీటీ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లోకెళ్ళినప్పుడు ఆ ఫోటోని ఇన్సర్ట్ చేసి మీరు పీపీటీని రెడీ చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సినప్పుడు మీరు స్లైడ్స్ మార్చుకుంటూ అది మీరు డిస్ప్లే చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనం చాలా ఈజీ వేలో చాలా ఎఫెక్టివ్‌గా కంటెంట్‌ని మనం ప్రెజెంట్ చేయొచ్చు విత్ పీపీటీస్. ఓకే అండి. సో, కాబట్టి టీచర్స్ చాలా మందికి ఇది చాలా 100% ఎందుకంటే ఈ రోజున ఒక 2 ఇయర్స్ టీచింగ్‌లో సో, రెవల్యూషనరీ థింగ్ ఏంటంటే విర్చువల్ క్లాసెస్. సో, ఎప్పుడైతే మనం ఫిజికల్ క్లాసెస్‌ని అవాయిడ్ చేసామో కోవిడ్ కారణంగా, ఈ విర్చువల్ క్లాసెస్‌ని అందరూ అలవాటు పడ్డారు. చాలామంది ఇంకా వెనకబడ్డారు కూడా దాంట్లో. చేయలేకుండా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు కూడా అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఈ జూమ్‌ని మనం మామూలుగా కెమెరా ఆన్ చేసి ఉపయోగించడమే కాదు. సో, దీంట్లో ఉండే ఆప్షన్స్‌ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకుంటే, మన ప్రెజెంటేషన్ ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మీరు ఫోన్‌లో ఇట్స్ నాట్ పాసిబుల్. ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని ఉపయోగించినప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్‌గా చేయొచ్చు. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. కొంతమంది నన్ను అడిగారు, "సార్ మీరు డిఫరెంట్ వర్క్‌షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా! సో, అలా కాకుండా పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ మీద ఏ విధంగా సంపాదించుకోవచ్చో దాని మీద కొంచెం వర్క్‌షాప్స్ చేయండి. పెయిడ్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేయండి. విల్ రెడీ టు పే మనీ" అన్నారు. సో, తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేయడం, చాలామంది ప్రైవేట్ టీచర్స్‌ని పాపం వాళ్ళు డబ్బులు లేకుండా, జీతాలు లేకుండా చూసినప్పుడు చాలామంది నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే బోలెడన్ని పోస్ట్‌లున్నాయి. బోలెడంత ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి. కానీ చాలా మందికి ఆ ఎర్నింగ్ సోర్సెస్ తెలీదు. నేనేం డిసైడ్ అయ్యానంటే, ఆ ఎర్నింగ్ సోర్సెస్ ఏంటో తెలుసుకొని, అవన్నీ మీలాంటి వాళ్ళకి చాలామంది అవసరమైన వాళ్ళకి తెలియచెప్పాలని డిసైడ్ అయ్యాను. దానివల్ల చాలామందికి ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దానిలో భాగంగా నేను లాస్ట్ టైమ్ ఒక యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ వర్క్‌షాప్ కండక్ట్ చేశాను. హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ స్విగ్గీ అనే దాని మీద. అంటే ఒక యాప్ ఉంది. ఆ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఆ యాప్‌ని మీరు కావాల్సిన జాబ్‌కి అమెజాన్ లాంటి వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ దాంట్లో నా కమింగ్ వీడియోస్ కూడా ఇంకా టెక్నాలజీ సంబంధించి గానీ, టీచర్స్ సంబంధించి గానీ, తర్వాత స్టూడెంట్స్ సంబంధించి గానీ ఉంటాయి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ డెఫినెట్‌లీ ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ధన్యవాదాలు. నమస్తే. ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సీ యూ.